ఇంకేం చెప్తావు జనాలకి? అంటే శ్యామ్ దగ్గర నుండి మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి అంటే ఇవ్వగలుగుతావా? అంటే నీ దగ్గర ఉన్నటువంటి విద్యనైనా కావచ్చు, ఎవరైనా వచ్చి మా దగ్గర సో అన్న మేము నేర్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం, నాకు ఈ బీట్స్ నేర్పించగలుగుతావా అని ఎవరైనా అడిగితే ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ఏదన్నా ఇస్తావా? అంటే దీనికి నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నా అంటే ఒకవేళ అట్లా పెడితే ఫ్రీగా నేర్పించే అంత దమ్ము నా దగ్గర ఉన్నప్పుడే నేర్పియాలనేసి అనుకుంటున్నా. ఎందుకంటే నేను డబ్బులు పెట్టి నేర్చుకోలేదు, నేను ఫ్రీగానే నేర్చుకున్నా, దానికి కష్టపడ్డా. సో ఫ్రీగా నేర్పియాలి. అది కూడా ఎట్లా ఎవరో నార్మల్ టైం పాస్కి వచ్చి నేర్చుకుంటా అంటే కూడా కాదు. వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకొని అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంది రీడ్ చేసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి లైక్ ఇది ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు, దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు, దీంతో ముంగటికి వెళ్దాం అనుకుంటున్నావా అన్నట్టు వాళ్ళకి నిజంగా జీల్ లోపల ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని ఫ్రీగా నేర్పియాలి క్లాసెస్. సో ఆ ఫ్రీగా నేర్పియాలనేది అంటే ఫస్ట్ నేను ఫినాన్షియల్లీ నేను అన్ని సెట్ ఉండాలి. ఆ సెట్ ఎప్పుడు ఉంటానో కూడా అది ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. సో ఇవాళ రేపు హార్డ్ వర్క్ చేస్తే కాదు, స్మార్ట్ వర్క్ చేస్తేనే కాన్సెప్ట్ సెట్ అవుతాయి అనమాట. స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో, అందులో 2025లో ఉన్నాం కాబట్టి. థ్యాంక్ యూ. బట్ నువ్వు ఇంకా మంచి షోస్ చేయాలి. సో నీకు కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలని అయితే మేమైతే మా శివ స్టూడియో ఎస్ఎస్ మీడియా నుండి కోరుకుంటున్నాం. సో స్టేజ్గా ఎదగాలంటే చాలా కష్టం, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టం. ఎంతోమంది మనల్ని వేరేలాగా మాట్లాడుతూ ఉంటారు. స్టేజ్ మీద ఉన్నంత వరకు ఒక ఎత్తులాగా చూస్తారు, స్టేజ్ దిగిన తర్వాత కూడా ఒక ఎత్తులాగానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు మన దగ్గర పైసలకి ఇస్తేనే వచ్చి పని చేస్తున్నారు అంటారు, కానీ చాలా తక్కువ మంది టాలెంట్ని గుర్తించే వాళ్ళు ఉంటారు. ఎవరో 100లో ఒకరు అన్నట్టుగా వచ్చి అక్కడ మనల్ని గుర్తించి కొంతమంది సన్మానాలు చేస్తూ ఉంటారు. సో మేము కూడా ఇలా కావాలనుకుంటాం, కాలేకపోయినా మా పిల్లల్ని చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు. నిజంగా అట్లాంటి మాటలు చాలా అంటే హార్ట్కి టచ్ అవుతాయి. అరే నా పని గొప్పతనం వల్ల నేను ఇంత ఎదిగినా అని చెప్పేసి అని అనుకుంటారు. సో రియల్లీ హార్ట్ఫుల్గా అంటే ఏదేమి వచ్చినా కూడా సో నువ్వేం తగ్గకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉన్నటువంటి బాధను పక్కన పెట్టేసి సో ఎప్పుడు హ్యాపీ మూమెంటే తీసుకో. బట్ నీకు ఎంత బాధ ఉన్నా నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది శ్యామ్, సీరియస్గా చెప్పాలంటే. బట్ ఎవరికైనా కష్టం అనేది ఉంటుంది కాబట్టి సో ఆ కష్టాలన్నీ పక్కన పెట్టేసి మనం ఏందనేది సో మనకు తెలిసినప్పుడు మన రిజల్ట్ అనేది మన ముందు అదే కనిపిస్తుంది. మనం ఏదైతే అద్దంలో మనము కూర్చొని మనల్ని మన ప్రతిబింబాన్ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను అందంగా ఉన్నా లేకపోయినా కూడా బాగున్నాం అన్న ఫీలింగ్లోనే ఉంటాం కాబట్టి సో అట్లనే హ్యాపీగా ఉండు. ఎందుకంటే నీకు చేసే అంత సత్తా ఉంది, నీ కెపాసిటీ ఏంటో నీకు తెలుసు, నీ నాలెడ్జ్ ఏంటో తెలుసు. జనాలు నిన్ను ఎట్లా కోరుకుంటున్నారు, అసలు నీ దగ్గర నుండి ఏం కావాలనుకుంటున్నారు అని అసలు జనాల నాడి అంటారు కదా, అది పట్టుకొని నువ్వు నిజంగా సక్సెస్ కావాలని అయితే నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ZEBXMUSIC. సో జెబెక్స్ అని కొట్టగానే టాప్లో వస్తుంది. మనం టాప్లోనే ఉంటాం, టాప్లోనే ఉండాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అందరు హ్యాపీగా ఉండాలి. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ కీప్ సపోర్టింగ్. మచ్ లవ్.